వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అనేది వచ్చింది. దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అనేది లేదు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనమాట. జస్ట్ పోస్ట్ ద్వారా చేసేయడమే. దీనికి సంబంధించి ఫుల్ వీడియో చూసేద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దీని యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఇంకేమీ ఉండదు. జస్ట్ ఆఫ్లైన్కి సంబంధించి కాబట్టి మీరు అడ్రస్కి అన్నది అయితే పోస్ట్ చేసిస్తే సరిపోతుంది. మీరు షార్ట్ లిస్ట్ అయినట్లుగా ఉంటే మీ యొక్క ఇక్కడ చూడండి రోల్ నెంబర్ అంటే ఇక్కడ మీరు ఫర్ ఆఫీస్ యూజెస్కి సంబంధించి కాబట్టి మీరు ఇంకెక్కడ మెన్షన్ చేయకండి. అప్లికేషన్స్ అనేవన్నీ కూడా బోల్డ్ లెటర్లోనే అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా క్లియర్ కట్గా అయితే ప్రతిదీ కూడా డీటెయిల్గా అయితే ఫిలప్ చేయండి. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లుగా అయితే మాత్రం ఈజీగా రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్గా మీరు మెన్షన్ చేయండి. ఇక్కడ ఇంకా మీకు తెలిసిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది అంటే ఓకే, లేకపోతే లేదని చెప్పేయండి. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఏ కేటగిరీకి సంబంధించి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, పర్సంటేజ్, జీపీఏ అయితే అది మెన్షన్ చేయండి. మీకున్న క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ లేదా ఉంటుంది కదా, దానికి సంబంధించి పెట్టండి. బ్లాక్ లెటర్స్లో మాత్రమే ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ కూడా, అలానే ప్రజెంట్ అడ్రస్ ఏంటి, ఫోన్ నెంబరు, అలానే ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఓకే చేస్తున్నట్లుగా మీరు ఒక సిగ్నేచర్ పెట్టేసి థంబ్ ఇంప్రెషన్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ ది క్యాండిడేట్ అని చెప్పి ఇచ్చారు కదా, అది ఇచ్చేసిన తర్వాత ప్లేసు, డేట్ అవి రాసేసి ఓకే చేయండి. ఇది మీరు ఎక్కడికి పంపించాలంటే అఫీషియల్ యొక్క వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్ అంటే ఇక్కడ మనకు ఒక అడ్రస్ ఇస్తారు. ఆ అడ్రస్కి మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇంతకీ పోస్టులు ఏంటి అంటే అసిస్టెంట్ హావర్ కమ్ కుక్ అనమాట. ఇందులోనే అన్రిజర్వ్డ్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. పే స్కేల్ చూసుకుంటే 2 అనమాట. 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. ఇది 10th క్లాస్ క్వాలిఫికేషన్తో కానీ, అలానే 10th ఈక్విలెంట్గా డిప్లొమా కానీ, క్యాటరింగ్లోకి సంబంధించి కానీ ఏవి ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. 1 year కుకింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ట్రేడ్ స్కిల్ టెస్ట్ కుకింగ్లో ఉంటుందన్నమాట. జస్ట్ అది నార్మల్గా మీరు సెలెక్ట్ అయినట్లుగా అయితే మీకు తర్వాత ఫర్దర్లో అయితే అవి ఉంటాయి. తర్వాత క్లర్క్కి సంబంధించి, అలానే క్యాంటీన్ అసిస్టెంట్కి సంబంధించి కూడా క్వాలిఫికేషన్స్ అనేది చూసుకుంటే క్లర్క్కి సంబంధించి ఇంటర్మీడియట్ కానీ, ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ ఏది ఉన్నా పర్వాలేదు. టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. 35 words per minute ఉండాలి. ఇంగ్లీష్లోనైతే, హిందీలోనైతే 30 words అయినా ఉండొచ్చు. అంటే ఇది పక్కాగా ఇది ఇంగ్లీషు, హిందీ అన్నీ ఉండాలని కాదు. ఏవైనా సరే ఈక్వలెంట్గా ఏవి ఉన్నా పర్వాలేదు, డోంట్ వరీ అనమాట. అలానే క్యాంటీన్ అటెండెంట్కి సంబంధించి చూసుకున్నట్లుగా అయితే టోటల్ రిక్రూట్మెంట్ అన్రిజర్వ్డ్ 7 ఉన్నాయి, ఎస్టీ 1, ఓబీసీ 3 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 1 ఉన్నాయి అనమాట. మొత్తం టోటల్ 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్ ఒకటి, హియరింగ్కి సంబంధించిన హెచ్హెచ్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. ఇది 10th క్లాస్ వేకెన్సీకి సంబంధించి 18 నుంచి 25 years బిలో ఎవరు ఉన్నా సరే ఇక్కడ ఇవన్నీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రూఫ్ ఏమైనా ఉంటుందంటే అప్లికేషన్స్కి మనం ఏం లేదు. ఇప్పుడు మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది అంటే జస్ట్ ఆఫ్లైనే కాబట్టి మీరు ఎటువంటిది పడనక్కర్లేదు. దీనికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి మీరు ఇన్ టైంలోనైతే మీరు అప్లికేషన్స్ అనేవి అయితే ఫిలప్ చేసి పంపించండి. 25/10/2024 లోపలనే మీకు సంబంధించినటువంటి కాపీస్ అవన్నీ కూడా అటాచ్ చేసి అయితే మీరు అడ్రస్కి అయితే పంపించేయండి ఫ్రెండ్స్. అడ్రస్కి పంపించిన తర్వాత మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయినట్లుగా అయితే మీకు మెసేజ్ రూపంలో కానీ, లేదంటే లేదా మెయిల్ కానీ, లేదంటే ఇంకేమైనా సరే రావడం జరుగుతుంది రిటర్న్గా అయితే. దీనికి సంబంధించి ఇది ఈరోజుటి ఫుల్ వీడియో అనమాట. ఖచ్చితంగా అయితే డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇచ్చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ 10th ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నట్లుగా అయితే 2 పోస్ట్స్ కూడా మీరు సపరేట్గా అప్లికేషన్స్ అనేది అయితే సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే పోస్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకే పోస్ట్కి 2 times పెట్టారని మాత్రం ఈజీగా రిజెక్ట్ చేస్తామని అయితే మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ ఇది ఎక్కడికి అంటే ఆఫీస్కి ఈ అప్లికేషన్స్ అనేవి ఫిలప్ చేసి పంపించేయండి. సెంట్రల్ రెవెన్యూ బిల్డింగ్, ఐఎస్ ప్రెస్ రోడ్, కోచి 682018 కేరళ. అండ్ బిఫోర్ 25th లోపలనే మీకు అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిలే చేయకుండా అయితే కొంచెం ఎర్లీగా మీరు ఇవి అప్లికేషన్స్ అనేవి ఫిలప్ చేసుకోండి గాయస్. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు ఈజీగా అందుతాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.